శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమ. శ్రీమహాసరస్వత్యై నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. వందే శంభుమమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్తినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. వ్యాకుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణా వరదండమండితకరా యా శ్వేతపద్మాసనాత్ యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి భారతీ నిక్షేషజడ్యాపః. 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 7వ రాశి తులారాశి. ఈ తులారాశి ఎట్లా ఉంది అంటే, తులారాశికి స్వక్షేత్రంలో శుక్రుడు ఉన్నాడు. గురువు బాగలేడు, రవి బాగలేడు. అయితే చెప్పాలంటే ఇప్పటికి 6 రాసులు చెప్పాం. ఈ 6 రాసుల్లోకి ఈ 7వ రాశి చాలా బాగున్నట్టుగా కనబడుతుంది. కుజుడు, బుధుడు, శుక్రుడు, శని ఈ గ్రహాలని కూడా బాగా ఉన్నాయి. కేతువు 11 అంటున్నాడు. కేతువు బాగుంటే అనుకున్న పనులన్నీ ఖచ్చితంగా జరుగుతాయి. శని బాగున్నాడు. శని వల్ల మీకు పూర్వం నుంచి ఏదో కోరిక ఉంటుంది, ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుంది. కుజుడు బాగున్నాడు, ఇల్లు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. మరి ఈ టైంలో రాహువు, గురువు, రవి ఈ గ్రహాలు, రాహువు రవి పాపగ్రహాలు. ఈ 2 గ్రహాలు మాత్రం బాగాలేవు. ఈ 2 గ్రహాలు బాగుండకపోవటం ప్రతి జాతకంలో కూడా 2వ 3వ పాపగ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఈ పాపగ్రహాల వల్ల సమస్యలు బాగా రావడానికి అవకాశం ఉంది. ఈ రాశి వాళ్ళకి వ్యాపారం బాగా సాగుతుంది, వ్యాపారంలో ఇబ్బంది అంటూ ఉండదు. తర్వాత వ్యవసాయదారులకు బాగుంది, వ్యాపారస్తులకు బాగుంది. మరి ఇనుముకి సంబంధించినటువంటి వాళ్ళకి బాగుంది. మరి మరి ఈ బిల్డింగ్స్ కట్టేటువంటి వాళ్ళకు కూడా చాలా బాగుంది. ఇనుము సంబంధించిన వాళ్ళకి బాగుంది. ఇది కూడా కాకుండా ఇంటికి గృహోపకరణాలు, ఇంటికి సంబంధించిన ఇసుక, సిమెంటు, ఇటుక ఇటువంటివన్నీ కూడా కొనుక్కునే వాళ్ళకి, అమ్మే వాళ్ళకి చాలా బాగుంది. ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళకు కూడా ఇప్పుడు బాగా వసతిగా ఇల్లు కట్టుకోవడానికి మంచి అవకాశం బాగా కనబడుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనేటట్లయితే మాత్రం, ఎందుకంటే చేయాలండి, కడదాం అనుకుంటున్నాం, నేను బాగా ఉంది అన్నాను కదా అని ఏమి ఆలోచించకుండా ఇల్లు కడతారా? కట్టరు. ఇల్లు కట్టడానికి శంకుస్థాపన అనేది చేస్తాం. శంకుస్థాపన నీ పేరుతో 7 రోజులు బాగుంది అట్లాగే చూసి చేస్తాం. అట్లాగే ఇప్పుడు మీ జాతకం బాగుంది అని చెబుతున్నా, కానీ బాగుంది అని చెప్పినా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, హస్త సాముద్రిక ద్వారా కానీ బాగుండన్నది ఏది బాగున్నవి అట్లా వదిలేసి, బాగున్నవి నువ్వు కావాలన్నా బాగానే జరుగుతుంది, అక్కర్లేదన్నా బాగానే జరుగుతుంది. బాగుండని అడ్డం వస్తాయి. ఎట్లా ఉంటుందంటే ఏమి లేదండి, మనం నడిచి వెళ్తూ ఉన్నాం, మడివే ఉన్నదండి. మరి ఇంగ్లీష్ చెట్లు ఉన్నాయి, అవి పొలాల్లో పెరుగుతాయండి. ఆ ముళ్ళు కనీసం 2 అంగుళాలు ఉంటుంది. ఆ ముళ్ళు గుచ్చుకుంటే విషం ఉంటుంది, అయితే ఇనప అట్లా దిగిపోతుంది. ఆ సూది అది ముళ్ళు తీసినా కూడా చిన్న కొస లోపల ఉందంటే అది విషమై కాలు తీసేసిన రోజులు కూడా ఉన్నాయి. అట్లా ఈ పాపగ్రహాల వల్ల కాలుకి దెబ్బ మిలుగుచ్చుకుంటే నడవలేక, ఏ పని చేయలేక హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఆపరేషన్ చేసి ఇబ్బంది పడ్డవాళ్ళు ఉన్నారు. ఈ పాపగ్రహాల సమయంలో అట్లాంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ తులారాశి వాళ్ళు ఏం చేయాలి? ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం. అట్లా జాతకం చూపించుకోవాలి అంటే, నా పేరు
పంగులూరి లక్ష్మీనారాయణ. నా ఫోన్ నెంబర్ 6300061241. ఇంకో ఫోన్ నెంబర్ ఉంది 7801071946. ఈ 2 నెంబర్లలో ఏ నెంబర్కైనా ఫోన్ చేసి ఫోను ద్వారా మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చెప్పించుకోవాలంటే తగిన ఫీజు చెల్లించి మీ జాతకం చెప్పించుకోండి. ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాం, అన్నం వండుకుంటున్నామండి, బియ్యం కొనుక్కున్నాం. బియ్యంలో రాళ్ళు ఉంటాయి, మట్టి రాళ్ళు ఉంటాయి, పలుగు రాళ్ళు ఉంటాయి. ఈ పలుగు రాళ్ళు నవిలితే నలగవు. అన్నం వండుకోవాలంటే బియ్యం ఎక్కువ ఉంటాయి, రాళ్ళు తక్కువ ఉంటాయి. కానీ బియ్యంలో రాళ్ళు వండుకొని తినాలి, కానీ అట్లా తింటే ఏమవుతుంది, ఇబ్బంది అవుతుంది. అదే కడుపులోకి రాళ్ళు పోతే ఆపరేషన్ కూడా చేయాల్సిన వాళ్ళు ఉన్నారు, చేయించుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మంచి టైములో ఎక్కడైతే చెడు ఉన్నదో ఆ చెడును పోగొట్టుకుంటానికి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం. అందులో ఈ సంవత్సరంలో ఎవరికి ఎటువంటి కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, బాధలు వచ్చినా వెంటనే జాతకం చూపించుకోవడం అవసరం. బాధలు వచ్చిన దాకా చూపించుకోమని చెప్పట్లా, ముందుగా చూపించుకుంటే వచ్చిన ఇబ్బంది లేదు, ఉన్న దోషమైతే తెలుస్తుంది. ఆ కొద్ది దోషమైనా నివృత్తికి చేసుకుంటే మనం ఎక్కడ నష్టపడకుండా అన్ని విధాలా మనం సుఖపడతాం, బాగుపడతాం. స్వస్తి. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళు చెప్పింది విని జాగ్రత్త పడండి. స్వస్తి. ఈ వృషభ రాశికి శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. వివాహం కాని వారికి వివాహం అవడానికి అవకాశం ఉంది. వివాహం అయిన వారికి సంతానం కలగటానికి అవకాశం ఉంది. వివాహం అయ్యుంటే భార్య వచ్చిన తర్వాత బాగా కలిసి రావడానికి కూడా బాగా అవకాశం ఉంది. కానీ ఒకటి చెప్తున్నా, ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఆడపిల్లలు తక్కువయ్యి వివాహం దగ్గర తొందరపడి జాతకాలు కలిసినయా లేవా చూసుకోకుండా తొందరపడి వివాహం చేసుకొని గొడవలైపోయి నెల జరగకుండా వేలుపడిపోయి కోర్టుకెక్కి కేసులు పెట్టుకొని గందరగోళాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే పెళ్లి చేసుకోవాలంటే ఇద్దరి జాతకాలు పూర్తిగా కలిసినయా లేవా అది ఖచ్చితంగా చూపించుకొని జాగ్రత్తగా వివాహం చేసుకోవటం ఎంతైనా మంచిది. అట్లా కాకుండా మాత్రం వివాహం జరిగిన వాళ్ళు 100కి ఇప్పుడు ఉన్న కేసుల్లో కొన్ని వేల కేసులు భార్యాభర్తల కేసులే ఎక్కువగా ఉన్నాయి. ఏమవుతుంది, వివాహం అవుతుంది, తగదా పెట్టుకుంటారు, ఎవరింట్లో వాళ్ళు ఉంటారు, కోర్టుకు ఎక్కుతారు. ఎన్నాళ్ళు కోర్టుకు పోయినా కూడా కోర్టు తెవలదు, విడాకులు రావు, డైవర్స్ రావు. ఈ డైవర్స్ రాకపోగా చివరికి ఏమవుతుంది, ఎంత నా ఆడపిల్లవాళ్ళు అడుగుతారు, 20 లక్షలు విడాకులు ఇస్తాం, నువ్వు ఇచ్చింది 2 లక్షలుగా ఉండదు, నువ్వు 20 లక్షలు ఇవ్వలేవు, వాళ్ళు విడాకులు ఇవ్వరు, మరి పెళ్లి చేసుకుంటానికి వీల్లేదు, ఏజ్ బారైపోతుంది. ఇట్లాంటి సమస్యలు చాలా గందరగోళం జరుగుతున్నాయి. ఇట్లాంటి సమస్యల వల్ల ప్రతి చోట ఇబ్బంది పడుతున్నారు. మన సాంప్రదాయం ఏంటంటే ఇదివరకు ఈ మధ్య ఎయిడ్స్ రావడానికి కూడా కారణం అదే. ఒక మగవాడికి ఒక్కతే భార్య, ఒక ఆడ మనిషిగా ఒక్కడే మొగుడు. మరి మనకిప్పుడు కూడా వివాహం చేసుకున్న తర్వాత గృహస్థాశ్రమ ధర్మం అని ఉంది. భార్యాభర్త బండికి 2 చక్రాల్లాగా ఉండి అత్తని మామని మరి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ధర్మంలో నడుస్తూ ఎవరైనా పేదవాళ్ళకి దానం చేసుకుంటూ ధర్మమైన పద్ధతి ఉండటమే మన హిందూ సాంప్రదాయం. ఈ హిందూ సాంప్రదాయం తప్పిపోయి వివాహం చేసుకొని తర్వాత తప్పుడు దారులు నడిచి భార్యా పిల్లలను వదిలిపెట్టి భార్యా పిల్లలు అనాథ శరణాలయాలకి, తల్లిదండ్రులు వృద్ధాశ్రమాలకు వెళ్ళిపోయి ఇట్లాంటి పనుల వల్ల, పరస్త్రీ వ్యామోహం వల్ల చాలామంది ఏమవుతున్నారంటే అనారోగ్యాలకు గురైపోవటమే కాకుండా మరి రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి. ఈ వ్యాధులు రావడానికి కారణం ఏంటంటే మన ప్రవర్తనే కారణమవుతుంది. కాబట్టి ఈ రాశివాడికి వివాహం అవటానికి బాగా మంచి సమయం. కానీ వివాహం చేసుకునేటప్పుడు సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. మేమిద్దరం మాట్లాడుకున్నామండి, ఆమెకి నాకు నచ్చింది, మేమిద్దరం ప్రేమించుకున్నాం, మరి పెళ్ళి అనేది మా ఇద్దరికి ఇష్టం కావాలి, కానీ మీ అందరితో సమస్య ఏంది? మరి పెళ్లి చేసుకునేంత వరకు నిన్ను పెంచి పెద్ద చేసి చదువు చెప్పించి ఉద్యోగం ఇప్పించి ఇంత చేసిన వాళ్ళు ఎవరు?
వాళ్ళతో నీకు సంబంధం లేదా? వాళ్ళతో సంబంధం లేకుండా నువ్వు పైకి వచ్చావా? ఇది కాస్త వెనక్కి తిరిగి ఆలోచించుకోవాలి. అదే కాదు, వివాహం చేసుకునేటప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం, మీతో సంబంధం లేదు, మేము వేరే వెళ్ళిపోతాం. తల్లికి తండ్రికి అన్నం పెట్టే పని లేదు, ఇష్టం వచ్చినట్టు తిరగటం, ఇట్లాంటి వాటి వల్ల పెద్దవాళ్ళని హింస పెట్టడం వల్ల చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు, చాలా నష్టాలు వస్తున్నాయి. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా, వివాహం దగ్గర జాగ్రత్తగా ఉండండి. మీరు ప్రతి పని కూడా ఆచి తూచి ఆలోచించండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా అవసరమైతే జాతకం కానీ హస్త సాముద్రిక కానీ మీరు ఫీజు కడితే తగిన జాతకం మేము చెబుతాం. స్వస్తి.